నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధం స్వరూపం మారిపోతోంది. సైనికులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి ఇరు దేశాలు. ఇజ్రాయెల్ పైన హమాస్ మెరుపు దాడి సమయంలోనూ డ్రోన్లే కీలకంగా వ్యవహరించాయి. ఇక ఇజ్రాయెల్పై పలుసార్లు డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆపరేషన్ సింధూర్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైళ్లు, యుద్ధ విమానాలు చేయాల్సిన పనిని డ్రోన్లు చక్కబెట్టేస్తున్నాయి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించేస్తున్నాయి. పైగా ఖర్చు తక్కువ. దీంతో యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధంలో శత్రువు పైచేయి సాధించడానికి ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుతూ ఉండాలి. మన బలం ఎంత, ప్రత్యర్థి బలహీనత ఏమిటి అన్నదానిని బట్టి వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. జయాపజయాలు అనేవి పటిష్టమైన వ్యూహంపైనే ఆధారపడి ఉంటాయి. శత్రువు దగ్గర విషయం ఉంటే మన దగ్గర దానికి విరుగుడు ఉండాల్సిందే. ఇప్పుడు కథన రంగంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాల్సి ఉంటుంది కనుక డ్రోన్లకు డ్రోన్లతోనే సమాధానం ఇచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్, రష్యా మధ్య 3 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. మొదట్లో రష్యా వైమానిక దాడులు చేసింది, మిసైళ్లతో విరుచుకుపడింది. అయితే ఆరంభంలో రష్యాకు దీటుగా బదిలివ్వలేకపోయింది ఉక్రెయిన్. కానీ డ్రోన్ల ఎంట్రీతో యుద్ధం స్వరూపం మారిపోయింది. తొలుత మానవరహిత డ్రోన్లతో రష్యా యుద్ధ నౌకల్ని టార్గెట్ చేసింది ఉక్రెయిన్. దీంతో రోజులు, వారాల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం 3 ఏళ్లైనా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించలేని పరిస్థితికి దారితీసింది. 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్కోవాను ముంచేసింది ఉక్రెయిన్. మోస్కోవా యుద్ధనౌక బ్లాక్ సీ ఫ్లీట్ కు ఫ్లాగ్షిప్. దీనిపై మిసైళ్లతో పాటు నేవల్ డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్. ఆ దాడి సక్సెస్ కావడంతో నేవల్ డ్రోన్లతో మరిన్ని దాడులు చేస్తూ వచ్చింది ఉక్రెయిన్. ఈ క్రమంలోనే ల్యాండింగ్ క్రాఫ్ట్ సీజర్ కునికోవ్తో పాటు సెర్జికోటో యుద్ధనౌకను ముంచేసింది. అలాగే యుద్ధనౌకలు టెసీజర్ కునికోవ్, క్వారెట్టి ఇవానోవెట్స్, గస్తీనౌక వసిలి బైకోవ్, మరో ల్యాండింగ్ షిప్ నోవోచెర్స్క్తో పాటు B-237 సబ్మెరైన్ను ఉక్రెయిన్ ముంచేసింది. నల్ల సముద్రంలో రష్యా 1/3 నౌకల్ని కోల్పోయింది. ఆయుధ సంపత్తి పరంగా రష్యాతో ఉక్రెయిన్కు ఏమాత్రం పోలిక లేదు. రష్యా నేవీని ఉక్రెయిన్ ఆ స్థాయిలో దెబ్బతీయగలిగిందంటే నేవల్ డ్రోన్లతోనే సాధ్యమైంది. అయితే నల్ల సముద్రంలో చావు దెబ్బతిన్నాక రష్యా అప్రమత్తమైంది. ఉక్రెయిన్ నేవల్ డ్రోన్లకు అడ్డుకట్ట వేసే వ్యూహాలను సిద్ధం చేసింది. మరింత నష్టం జరగకుండా నిలువరించుకోగలిగింది. రష్యా నేవీని డ్రోన్లతో దెబ్బతీసిన ఉక్రెయిన్ అదే వ్యూహాన్ని కొనసాగించింది. రష్యాలోని పలు లక్ష్యాలపై డ్రోన్లను ప్రయోగించింది. అయితే స్వల్ప సంఖ్యలో ఆ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా రష్యా కూడా డ్రోన్లను రంగంలోకి దించింది. అయితే రాను రాను యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైళ్ల కంటే డ్రోన్లతోనే రష్యా, ఉక్రెయిన్ దాడులు చేసుకుంటున్నాయి. జూన్ 1న ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడి రష్యాను షాక్కు గురిచేసింది. రష్యాలోకి బాగా చొచ్చుకు వెళ్లి ఈ దాడిని చేసింది ఉక్రెయిన్. ఇందులో రిమోట్ కంట్రోల్తో పనిచేసే 117 డ్రోన్లను వినియోగించింది. కంటైనర్ వాహనాలతో డ్రోన్లను పంపించి రష్యాకు చెందిన వైమానిక స్థావరాలపై మెరుపు దాడులు చేయించడంలో ఉక్రెయిన్ సక్సెస్ అయింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడులతో రష్యాకు భారీగా నష్టం కలిగింది. 40కి పైగా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అందులో Tu-95, Tu-160తో పాటు Tu-22M3 వ్యూహాత్మక బాంబర్లు ఉన్నాయి. అలాగే గగనతల దాడుల్ని ముందుగానే పసిగట్టే A-50 విమానం కూడా ధ్వంసమైంది. కేవలం ఒక్క దాడితో $7 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే ఆయుధాలు ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్. డ్రోన్లతో ఎంతటి విధ్వంసం సృష్టించొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగా రష్యా కూడా డ్రోన్ దాడులు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్లోని లక్ష్యాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గత జూన్లో ఉక్రెయిన్పై 5,438 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ నగరాలపై భీకర దాడులు చేసింది. తాజాగా ఇజెవ్స్క్లోని ఓ ఫ్యాక్టరీపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన అమెరికాకు చెందిన F-16 కూడా డ్రోన్ల ముందు దిగదుడుపుగా మారింది. జూన్ 28న అర్ధరాత్రి సమయంలో ఉక్రెయిన్పై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది రష్యా. ఒకేసారి 500 డ్రోన్లను ప్రయోగించింది. అయితే 477 డ్రోన్లతో పాటు 60 మిసైళ్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిలువరించగలిగాయి. 249 డ్రోన్లను కూల్చివేగా 228 డ్రోన్లను ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా నిర్వీర్యం చేయగలిగింది. అయితే ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని రష్యా డ్రోన్ కూల్చివేసింది. ఈ ఘటనలో F-16 పైలట్ కూడా చనిపోయాడు. రష్యాను ధీటుగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో డ్రోన్ తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. అలాగే రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లను వినియోగిస్తోంది. రష్యాలోని కీలక పరిశ్రమలు, ఆయుధ నిల్వ కేంద్రాలు,
చమురు నిల్వ కేంద్రాలు, వాహనాలు వంటి మౌలిక వసతుల కేంద్రాలను టార్గెట్ చేస్తోంది ఉక్రెయిన్. అంతేకాదు రష్యాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తోంది ఉక్రెయిన్. మొత్తానికి ఉక్రెయిన్ జరిపిన ఆపరేషన్ స్పైడర్ వెబ్, దానికి ప్రతీకారంగా రష్యా జరుపుతున్న డ్రోన్ దాడులను బట్టి చూస్తుంటే యుద్ధం స్వరూపం మారిపోయిందని స్పష్టమవుతోంది. మున్ముందు కథన రంగాన్ని డ్రోన్లు ఏలబోతున్నాయంటే అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంతకీ యుద్ధ భూమిలో ఇప్పుడు డ్రోన్లకు ఎందుకింత ప్రాధాన్యత వచ్చింది? అత్యాధునిక యుద్ధ విమానాలు, బాలిస్టిక్ మిసైళ్లను పక్కన పెట్టి అందరూ డ్రోన్ల వెంట ఎందుకు పడుతున్నారు? ఇంతకీ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎందుకు పూర్తి స్థాయిలో నిలువరించలేకపోతున్నాయి? యుద్ధంలో పైచేయి సాధించాలంటే శత్రువును చావుదెబ్బ తీయాలి. శత్రువు బలమైన వాడైతే యుక్తితో ఆ పని చేయాలి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ అదే చేసింది. అగ్రరాజ్యమైన రష్యాను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుందంటే అది డ్రోన్లతోనే సాధ్యమవుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధమవుతున్న డ్రోన్ల తయారీకయ్యే ఖర్చు తక్కువే. ఒక యుద్ధ విమానం తయారీకయ్యే ఖర్చులో 1000వ వంతు కూడా దీనికి కాదు. అలాగే యుద్ధ విమానాలను నడిపేందుకు పైలట్లు కావాలి. వాళ్ళ శిక్షణకు చాలా ఖర్చవుతుంది. నైపుణ్యం సాధించడానికి చాలా సమయం పడుతుంది. డ్రోన్ల విషయానికొస్తే ఈ రెండూ ఉండవు. అంతేకాదు టార్గెట్ ఫిక్స్ చేసి పంపిస్తే చాలు, మిగతాది డ్రోన్ చూసుకుంటుంది. జీపీఎస్ టెక్నాలజీ సాయంతో ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. డ్రోన్లు దిగుమతి చేసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్వయంగా తయారు చేసుకోవాలన్నా దానికి పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు అక్కర్లేదు. తయారు చేసేవాళ్లు కూడా ఏరోనాటిక్స్లో నిపుణులు కానక్కర్లేదు. విడి భాగాలను అసెంబ్లింగ్ చేయడం ద్వారా డ్రోన్లను సిద్ధం చేయొచ్చు. అంటే అతి తక్కువ ఖర్చుతో కావాల్సినన్ని డ్రోన్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది. డ్రోన్లకు ఆయుధాలను అమర్చడం కూడా చాలా సులభం. అందుబాటులో ఉన్న ఆయుధానికి తగ్గట్లుగా 3D ప్రింటెడ్ వంటి టెక్నాలజీతో డ్రోన్లకు లాంచర్లను అమర్చే వీలుంది. దీంతో డ్రోన్లకు ఆయుధాలను అమర్చి ఒకేసారి పెద్ద సంఖ్యలో శత్రు లక్ష్యాలపైకి ప్రయోగిస్తున్నారు. ఇది గగనతల రక్షణ వ్యవస్థలకు సవాల్గా మారుతోంది. చిన్నవి, చౌకైన FPV డ్రోన్లు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఉపయోగించి రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. అంటే లక్షలు, కోట్ల రూపాయలు విలువ చేసే ఆయుధాలను కేవలం కొన్ని వేల రూపాయలు విలువ చేసే డ్రోన్లు ధ్వంసం చేస్తున్నాయి. అంటే ప్రత్యర్థికి తీవ్ర నష్టం జరుగుతుంది. అంతేకాదు శత్రు సైనికులపై బాంబులు జారవిడుస్తున్నాయి డ్రోన్లు. దీంతో ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. డ్రోన్లు క్షిపణులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నాయి. క్షిపణుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లక్ష్యాలను ఛేదించగలుగుతున్నాయి డ్రోన్లు. మెరుపు దాడి సమయంలో ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్లను ధ్వంసం చేయడానికి డ్రోన్లను వినియోగించింది హమాస్. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు కూడా డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఇరాన్ పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించింది. దీంతో వాటిని నిలువరించడానికి ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికీ కొన్ని డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకుని వచ్చి విధ్వంసం సృష్టించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్, పాకిస్తాన్ డ్రోన్లను వినియోగించాయి. పాక్ డ్రోన్లు మన జనావాసాలపై పడడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. టర్కీ అందజేసిన డ్రోన్లతో మనపై పాకిస్తాన్ దాడులు చేసింది. పాక్ దాడులకు సమాధానంగా మనం కూడా డ్రోన్లను వినియోగించాం. డ్రోన్లను నిలువరించే వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సాధారణ గగనతల వ్యవస్థలను డ్రోన్ల కోసం వినియోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో సిగ్నల్ జామింగ్ వంటి పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసే వ్యవస్థలున్నాయి. కానీ ఆ వ్యవస్థల్ని దాటుకుని ముందుకు వెళ్లేలా కొత్త డ్రోన్లు సిద్ధమవుతున్నాయి. దీంతో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తరహాలో డ్రోన్లను ధ్వంసం చేయడానికి MR2 విక్టర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. అయితే 9 డ్రోన్లను కూల్చినా 10వ డ్రోన్ చేయాల్సిన నష్టాల్ని చేసేస్తుంది. యుద్ధక్షేత్రం అంటేనే సరికొత్త ఆయుధాలకు ప్రయోగశాల. డ్రోన్లు సాధిస్తున్న విజయాలతో వాటి వినియోగం విస్తృతమవుతోంది. డ్రోన్ల వినియోగం ఎంతగా పెరిగిందంటే క్షిపణులకు వీటిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి పలు దేశాలు. ఒక్కో సందర్భంలో ప్రత్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా డ్రోన్లలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. పోతే ఓ డ్రోన్ పోతుంది. సక్సెస్ అయితే ప్రత్యర్థికి భారీ నష్టం జరుగుతుంది. ఇది డ్రోన్ల వినియోగం వెనుక గల వ్యూహం. టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే సరి, లేదంటే దానివల్ల ఇబ్బందులు తప్పవు. డ్రోన్లు కూడా అటువంటివే. ఇప్పటికే ఫుడ్ డోర్ డెలివరీ చేస్తున్నాయి. రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్లో సేవలు అందిస్తున్నాయి. త్వరలో ఐరన్ మ్యాన్ లాంటి రోబోలు, ఎయిర్ టాక్సీలు వంటివి అందుబాటులోకి రాబోతున్నాయి. ఆధునిక టెక్నాలజీని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం అన్న దానిపై ఉంటుంది దాని ఫలితం. ప్రస్తుతం యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్లు ఇతర రంగాల్లోకి కూడా చొచ్చుకొస్తున్నాయి. పైలట్తో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే డ్రోన్లను ఆరంభంలో సైనిక అవసరాల కోసం వినియోగించారు. అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్ ఈ కోవకు చెందినదే. డేగలా ఆకాశంలో ఎగురుతూ నిర్దిష్ట ప్రాంతంపై నిఘా పెట్టడం, అవసరమైన మిసైళ్లను ప్రయోగించి లక్ష్యాలను ధ్వంసం చేయడంలో ప్రిడేటర్ డ్రోన్లకు తిరుగులేదు. గగన గస్తీ కోసం కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. అయితే ఆ డ్రోన్లు చాలా ఖరీదైనవి.
కనుక కేవలం రక్షణ కార్యకలాపాలకే అవి పరిమితమవుతున్నాయి. కానీ కారు చౌకగా తయారయ్యే డ్రోన్ల వినియోగం విభిన్న రంగాల్లో విస్తృతమవుతోంది. వ్యవసాయం దగ్గర నుంచి రెస్క్యూ ఆపరేషన్ల వరకు వాటిని వాడుతున్నారు. నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చైనాలో డ్రోన్ను వినియోగించారు. అంటే రెస్క్యూ హెలికాప్టర్ చేసే పనిని ఒక డ్రోన్ చక్కబెట్టింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే హెలికాప్టర్ను వినియోగించాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. హెలికాప్టర్ ఉంటే సరిపోదు, సుశిక్షితుడైన పైలట్ కూడా ఉండాలి. కానీ రిమోట్ కంట్రోల్తో పనిచేసే డ్రోన్ సాయంతో మనిషిని రక్షించగలిగారు. మెరుపు వరదలు వచ్చే ప్రాంతాల్లో ఇటువంటి డ్రోన్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో స్పందించేలా డ్రోన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. భవనంలోని నిర్దిష్ట ప్రదేశాల్లో ఉండే డ్రోన్లు అగ్ని ప్రమాదం జరగగానే మంటలున్న ప్రదేశానికి చేరుకుని అగ్ని కిల్లల్ని అదుపు చేస్తాయి. ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక వాహనాల్లో సైతం డ్రోన్లను అమర్చుతున్నారు. దీనివల్ల అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఉండదు. పైగా మంటల్ని పక్కాగా అదుపు చేసే అవకాశం ఉంటుంది. రైతులకు కూడా డ్రోన్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. పురుగుల మందు పిచికారి చేయడం వంటి పనులకు ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపలెక్కడున్నాయో తెలుసుకోవడానికి కూడా డ్రోన్లు సహకరిస్తున్నాయి. పర్యాటక, వినోద రంగాల్లో కూడా డ్రోన్ల వినియోగం విస్తృతమైంది. డ్రోన్లతో చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. త్వరలో పైలట్ రహిత ఎయిర్ టాక్సీ సర్వీసులు సైతం అందుబాటులోకి రాబోతున్నాయి. ఐరన్ మ్యాన్ తరహాలో గాల్లో ఎగురుతూ మనకు అవసరమైన సేవలందించే హ్యూమనాయిడ్ రోబోలు సైతం అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. దీనికి సంబంధించి ఇటలీ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. విభిన్న రంగాల్లో డ్రోన్ల సేవలు విస్తృతం కానున్నా ప్రస్తుతానికి మాత్రం యుద్ధరంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే డ్రోన్లతో పొంచి ఉన్న ముప్పులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో డ్రోన్లను నిలువరించే వ్యవస్థల్ని అభివృద్ధి చేయడంలోనూ ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయి. భారత్ సైతం డ్రోన్ షీల్డ్ సిస్టమ్ను సిద్ధం చేసింది. మొత్తానికి డ్రోన్ల యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. అయితే వాటిని విధ్వంసం కోసం కాకుండా మన అవసరాలను తీర్చుకునేందుకు వినియోగించుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.